ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో జరుపుకునే ఆషాదశమి వ్రతం గురించి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఆషాదశమి వ్రతం అనేది ఒక హిందూ పండుగ. ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షము 10వ రోజున జరుపుకుంటారు. ఈ వ్రతం నాడు ఆషా పూర్ణురాల్ని పూజిస్తారు. శ్రావణ శుక్ల దశమి నాడు ఆషాదశమి వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత వచ్చే 11 మాసాలలో కూడా శుక్లదశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మరలా వచ్చే శ్రావణ శుక్లదశమి నాడు ఉద్యాపన చేసుకోవాలి. రాజ్యప్రాప్తికి రాజులు, పంట బాగా పండడానికి రైతులు, వ్యాపార అభివృద్ధికి వ్యాపారస్తులు, వివాహానికి, ధర్మార్థ కామాలకు, ఆరోగ్యం, దీర్ఘాయువు ఇలా ఏది లభించాలన్నా ఆషాదశమి వ్రతం ఉత్తమమైనది. శ్రావణ శుక్ల దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి దేవతా పూజ చేసి ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిటా ఆయుధాలు పట్టుకొని వాహనాలతోనున్న దిగ్దేవతల చిత్రపటాలను వరిపిండితో లిఖించి చందనము, పువ్వులు, దళములతో ప్రదోష వేళలో దిక్కులన్నిటికీ పూజించి నేతితో వండిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి దీప సమర్పణ చేయాలి. ఆ ఋతువులలో లభించే పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయ్యాక విధి విధానాలతో విప్రునికి దక్షిణ ఇవ్వాలి. ఇలా 12 నెలలు చేసి ఉద్యాపన చేసే సమయంలో బంగారం లేదా వెండి లేదా పిండితోనైనా దిగ్దేవతలను తయారు చేయించి వస్త్రభూషణాదులను అలంకరించుకొని బంధుమిత్రులతో కలిసి దిగ్దేవతలకు భక్తిపూర్వకంగా పూజించాలి. ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నింటా ఆ దేవతలను నమస్కరించి పుష్ప ధూపాలతో పూజించి అలంకారాదులు సమర్పించి పళ్ళను నివేదించాలి. గీత సంగీత నృత్యాలతో కుంకుమ అక్షంతలు, తాంబూలం మొదలైనవి సమర్పిస్తూ భక్తిపూర్వకంగా రాత్రి జాగరణతో సమయాన్ని గడపాలి. ప్రాతకాలంలో దేవతా ప్రతిమలను పూజించి విప్రులకు దానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి క్షమా ప్రార్థనలు చేసి బంధుమిత్రులతో భోజనం చేయాలి. ఇలా భక్తిపూర్వకంగా దశమి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోవాంఛితాలు నెరవేరుతాయి. ఆషాదశమి వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వము ఒక ఊరిలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఒకసారి అతను ఒక ముసలి సాధువుని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. ఆ సాధువు అతనికి ఆషాదశమి వ్రతం గురించి చెప్పాడు. ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని, సంపదలు వస్తాయని చెప్పాడు. బ్రాహ్మణుడు ఆ సాధువు చెప్పినట్లు ఆషాదశమి వ్రతం చేశాడు. వ్రతం చేసిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. ఆషాదశమి వ్రతం వలన బ్రాహ్మణుని కుటుంబం సుఖ సంతోషాలతో జీవించింది. ఆషాదశమి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆషాదశమి వ్రతం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ వ్రతం వలన సంపదలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ వ్రతం వలన పాపాలు నశిస్తాయి, పుణ్యఫలం దక్కుతుంది. ఈ వ్రతం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆషాదశమి వ్రత విధానం గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసంలో శుక్లపక్షము 10వ రోజున ఈ వ్రతం చేయాలి. ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఆషాపూర్ణురాల్ని పూజించాలి. ఆషాపూర్ణురాలికి నైవేద్యం సమర్పించాలి. ఆ రోజున జపతపాలు చేయాలి. ఆ రోజున దానము చెయ్యాలి. విశేషించి స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఎందుకంటే మానవ జాతిలో స్త్రీలే ఎక్కువ శ్రద్ధగా ఉంటారు. ధనాన్ని, యశస్సును, దీర్ఘాయువును, సకల కోరికలను తీర్చే ఈ వ్రతము అసమానమైనది.